వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడి పాపము చేసిను వీడా వీడి కన్నవారా అని ఆయన అడుగుతున్నారు. యేసు వీడి కన్నవారైనను చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపడుటకై వీడి గుడ్డివాడిగా పుట్టిన. గట్టిగా చప్పట్లు కొడదాము. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ స్తోత్రం చెప్తే ఈ స్థలంలో ఉన్న దెయ్యాలు దురాత్మలన్నీ యేసు నామములో పారిపోవును గాక. 2 రోజులు జరుగుతున్న కోడుకలో జయకరంగా గ్రామానికి, కుటుంబానికి, సంఘానికి, సంఘ బిడ్డలకి జయకరముగా జరుగును గాక. ఆమేన్ చెప్పండి. ప్రియా దేవుని బిడ్డలారని చెప్పాల్సిన విషయం ఏమిటంటే, గుడ్డివాడైనా అతనికి ఆలోచన ఏమొచ్చిందంటే, ప్రభుల వారు మార్గమును బయలుదేరి వెళుతూ ఉన్నారట. అర్థమైందంటే మీకు, యేసు ప్రభు వారు మార్గమును బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఒక గుడ్డివాడికి చెవులు వినపడుతున్నాయట. చెవులు వినపడేటప్పుడు ఈ పట్టణంలో ఏమడుగుతుందంటే, అయ్యా 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 ఎవరు పోతున్నారయ్యా అని అడిగితే, ఎవరు యేసట చచ్చిపోయిన వారిని, కుంటి వారిని, ఇంకా ఊచగల చేతుల వారిని, ఇంకా అనేకులు బాగు చేయడం కొరకు ప్రభుల వారు గ్రామాలకు వెళ్ళి వీధి సువార్త ప్రకటన చేస్తున్నారట హో అని శబ్దం వినబడుతూ ఉందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది చెప్పే విషయం ఏమిటంటే, గ్రామమునకు మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని బిడ్డలనే వారు ఎవరైతే ఉంటారో, దేవుళ్ళకి వచ్చి నీతి నిజాయితీగా, క్రామ క్రోమ మతమత్సరం లేని వారిగా దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతుకుతారో వారిని బట్టి మన దగ్గరికి, అంటే యేసు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత కూడా ఆమేన్ చెప్పరా? అయితే జరిగిన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుల వారు ఆ మార్గంలో పోతూ ఉన్నాడు. ఆ మార్గం ఎట్టి పోతూ ఉంటుంటే ఆ గుడ్డివాడికి వినబడతాయి. తెలుసా, కొంతమంది హ్యాండిక్యాప్స్కి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అయితే వాళ్ళకి అవసరమైన వస్తువులు వినబడేకుండా ఉంటాయి. అయితే అతను ఏమున్నాడంటే, ఎవరయ్యా ఎవరు 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 పోతున్నామంటే, ఎవరు యేసట అతను ఈ మార్గమును బయలుదేరి తండాలుగా జన ప్రవాహములు ఆయనతో వెళ్ళిపోతున్నారట. ఆమేన్ చెప్పండి. అప్పుడు యేసు ప్రభు వారు, మనందరం అప్పుడు చెప్పిన వాక్యం ప్రకారంగా చూసుకుంటే కొద్దిగా లోతుకి వెళ్దాం. ఇప్పుడు లాజరు బయటికి రమ్మంటే, అంటే ఇలా తెలియదు, లాజరు ఎవరు తెలియదా? లాజరు ఎవరు? వాళ్ళు మామూలు కదా, అక్క చెల్లెలు ఎప్పుడు సగనం ఆడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు ఆసక్తి? క్రామ క్రోమ మత మత్సరములు, హెచ్చిన మాటలు, దురాత్మ శక్తుల సమూహములు, వరుస వాయి లేకుండా మాట్లాడు